అమెరికా, యూరప్ దేశాల్లో ఇప్పుడు సమస్య ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లేట్ మ్యారేజెస్ 30లు, 35లో వచ్చాక అప్పటికి స్థిరపడ్డామని పెళ్లి చేసుకుందాం అనుకోవడం. అప్పటికి అమ్మాయిలొచ్చేటప్పటికి తక్కువ ఉండటం వల్ల పెళ్ళిళ్ళు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోవడం, లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ వైపుకి వెళ్ళిపోవడంతో జనాభా సంఖ్య విపరీతంగా తగ్గుతోంది. ఇక ఇప్పుడు అక్కడ తమ మాట వినే పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడే అమ్మాయిలు ఎవరయ్యా అంటే, ఈ ముస్లిం దేశాల నుండి శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ముస్లిం సమాజంలో ఉంటే, వీళ్ళు గూడా ముస్లిం మతం స్వీకరించి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. తద్వారా బ్రిటన్ లాంటి చోట్ల ఇప్పటికే కన్వర్ట్ అవుతున్నటువంటి క్రిస్టియన్స్ సంఖ్య పెరుగుతుంది. క్రిస్టియన్స్ కన్వర్ట్ అయ్యి ముస్లిం వైపుకి వెళ్తున్నటువంటి సంఖ్య పెరుగుతోంది. ఇదే సందర్భంలో భవిష్యత్తులో చైనా కూడా ఇస్లామిక్ రాజ్యమైన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే తాజాగా టర్కిష్ టీవీ ఒక పెద్ద స్టోరీని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. పాకిస్తానీ అమ్మాయిలు చైనా అబ్బాయిల్ని ఇష్టపడుతున్నారట. వాస్తవంగా టర్కీ, పాకిస్తాను ఇద్దరు ఎంత జిగిరి దోస్తులో తెలుసు. భారతదేశానికి వ్యతిరేకంగా టర్కీ డ్రోన్స్ ఇచ్చింది. అదే సందర్భంలో టర్కీ, పాకిస్తాన్ కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం. వాళ్ళే వేసుకొచ్చినటువంటి స్టోరీ ప్రకారం చైనా అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లేదు. అక్కడ ఈ సుదీర్ఘకాలం పాటు వన్ చైల్డ్ పాలసీ తీసుకురావడం వల్ల అబ్బాయిని ఒక్కళ్ళనే కానీ అమ్మాయిల్ని తగ్గించేటప్పటికి 70% అమ్మాయిలు, 100% అబ్బాయి, 100 మంది అబ్బాయిలకి 70-80 మంది అమ్మాయిల స్టేజ్ వచ్చేసి ఆ అమ్మాయిలకు కూడా కోరికలు ఎక్కువ ఉండటంతో పెళ్ళిళ్ళకి సంబంధించి ఆ కోరికలు తీర్చలేక ఆగిపోతున్నటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ నుంచి చైనాకి వెళ్తున్న అమ్మాయిలు, చైనా వాళ్ళు పాకిస్తానీ వాళ్ళని రాణిస్తున్నారు. పనులకి వాటికి చీఫ్ లేబర్గా దొరుకుతారని. అలా వెళ్తున్న వాళ్ళల్లో అమ్మాయిలని అయితే బాగా ప్రోత్సహిస్తున్నారు. అలా వెళ్తున్న అమ్మాయిలు చైనాలో ఉన్న అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా మతాచారాల ప్రకారం వాళ్ళకి చైనాకి మతం లేదు కదా, చైనాకి సంబంధించి కమ్యూనిస్టు భావజాలం కదా, మా మతాచారాల ప్రకారం ఉండాలి అంటే అబ్బాయి కూడా ఒప్పుకుంటున్నాడు పెళ్లి కోసం. తద్వారా నిదానంగా చైనా అక్కడ వీగర్లను దెబ్బతీసి, మసీదుల్ని దెబ్బతీసి, అవన్నీ దెబ్బతీస్తే అసలు చైనా అబ్బాయిలే ఇస్లామికీకరణ వైపుకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి క్రమంగా పెరిగే సిచ్యుయేషన్ ఉంది అన్నది టర్కిష్ మీడియా సంబంధించిన స్టోరీని బట్టి తెలుస్తోంది.